హల్లెలూయా. మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేద్దాం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమలను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా, మేము బ్రతుకుదమను నమ్మకము లేక యుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన భారము వలన కృంగిపోతిమి. చాలండి. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? తన యొక్క సేవా జీవితంలో ఆసియా ప్రాంతంలో అపోస్తుడైన పౌలుకి తటస్థించినటువంటి శ్రమలను గురించి ఆయన తెలియచేస్తున్నాడు. కొరింథీలో ఉన్న సంఘ విశ్వాసులకు ఆసియా ప్రాంతంలో జరిగిన శ్రమలను, ఆయనకి తటస్థించిన శ్రమలను గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. బ్రతుకుతామన్న నమ్మకం లేనట్లుగా, బ్రతుకుతామన్న నమ్మకము లేనట్లుగా శక్తికి మించిన అధికమైన భారం వలన కృంగిపోతిమి. ఏమంటున్నాడండి? శక్తికి మించిన అత్యధికమైన భారం వలన కృంగిపోతిమి అంటున్నాడు. శక్తికి మించిన భారం, శక్తికి మించిన భారంతో అనేమయ్యాడో తెలుసా? కృంగిపోయాడు. బ్రతుకుదుమన్న నమ్మకం లేనివాడుగా ఉన్నాడు. ఆసియా ప్రాంతంలో ఆయనకి తటస్థించిన శ్రమల్లో తన శక్తికి మించినటువంటి అత్యధికమైన భారంతో ఆయన కృంగిపోయిన వాడుగా ఉన్నాడట. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితంలో కూడా ఒకవేళ ఈ లోక యాత్రలో, నీ జీవిత పయనములో నీ శక్తికి మించిన భారం చేత, నీ శక్తికి మించిన అధికమైన భారము చేత కృంగినవాడుగా, కృంగినదానగా నీ ఉన్నావా? ఇక్కడ పౌలు అపోస్తుని మీద ఒక భారం మోపబడింది. ఏం మోపబడిందండి? భారం మోపబడింది. ఏం భారం? కుటుంబ భారం కాదు. ఏం భారం? బిడ్డల భారం కాదు. ఆయన మీద మోపబడిన భారం ఏంటయ్యా అంటే సువార్త భారం. ఏ భారం అండి? సువార్త భారం. కుటుంబాన్ని గురించిన భారం కాదు, పిల్లలను గురించిన భారం కాదు. ఆయన జీవితంలో ఆయనకి తటస్థించిన శ్రమలు, ఆ భారం, అధికమైన భారం చేత ఆయన కృంగిపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే సువార్త భారం ఆయన మీద మోపబడింది. సువార్త వలన అధికమైనటువంటి ప్రయాణాలు చేశాడు. సువార్తను గూర్చి అధికమైన ప్రయాణాలు చేసి ఆయన జీవితంలో విశ్రాంతి లేకుండా, విశ్రమించకుండా సువార్త చేస్తూ ఉంటే ఆ సువార్త పరిచర్య కొరకు ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉంటే ఆసియా ప్రాంతానికి వచ్చేసరికి ఆయనకి తటస్థించినటువంటి శ్రమలను గూర్చి
కొరింథీలో ఉన్న సంఘమునకు చెప్పకుండా ఉండటం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఆసియా ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఆయన జీవితంలో సంభవించిన శ్రమలు, ఆయన జీవితంలో తటస్థించినటువంటి ఆ భయానకమైన శ్రమలను గురించి పౌలు అపోస్తుడు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. నేను బ్రతుకుతున్న నమ్మకం నాలో లేదు. శక్తికి మించిన భారం. ఏ భారం అండి? శక్తికి మించిన భారంతో కృంగిపోయాడట. ఏమైపోయాడండి? కృంగిపోయాడు. మరి నీ జీవితంలో కూడా ఒకవేళ శక్తికి మించిన భారం, నీ కుటుంబ భారం, నీ బిడ్డల భారం, నీ భార్యను గురించిన భారం, లేకపోతే నీ వ్యవసాయాన్ని గురించిన భారం, నీ వ్యాపారాన్ని గురించిన భారం, ఈ రోజున నీ ఉద్యోగాన్ని గురించిన భారం, ఈ రోజున నీ జీవితంలో ఏ భారం చేత నువ్వు కృంగి ఉన్నావో నాకు తెలియదు. కానీ ఇక్కడ పౌలు అపోస్తుడు మాత్రం స్వార్థ భారం వలన, దేని వలన? స్వార్థ భారం వలన ఆయన కృంగిపోయాడట. ఎంతగా కృంగిపోయాడయ్యా అంటే శక్తికి మించిన భారం. ఏ భారం అండి? శక్తికి మించిన భారం. ఆయన జీవితంలో శక్తికి మించిన అధికమైన భారం చేత ఆయన కృంగిపోయాడు. నీవు ఈ రోజున కృంగిపోవటానికి కారణం ఏంటి? నీవు కృంగిపోవటానికి కారణం ఏంటి? నీ జీవితంలో శక్తికి మించిన భారాన్ని నీ మీద పెట్టుకుంటున్నావేమో. కుటుంబ ప్రయోజనం కొరకని, బిడ్డల ప్రయోజనం కొరకని నీ జీవితంలో శక్తికి మించిన భారాన్ని నీ మీద పెట్టుకుంటున్నావేమో. దానివల్ల నువ్వు కృంగిపోతున్నావేమో నాకు తెలియదు. చాలా మంది జీవితాల్లో శక్తికి మించిన భారాన్ని పెట్టుకుంటారు. శక్తికి మించిన భారం పెట్టుకున్నప్పుడు వారి హృదయాల్లో జరిగేదేంటో తెలుసా? కృంగుదల. ఏంటండి? కృంగుదల. అవును, నీ రాబడి కొద్దిగా అయినప్పుడు, నీ ఖర్చు ఎక్కువైతే ఆ భారం ఎక్కువ ఉంటుంది. కుటుంబాన్ని నడిపించటానికి ఆ భర్త ఏం చేస్తాడో తెలుసా? కృంగిపోతాడు. వీరికి కావలసినవన్నీ నేనెక్కడ తెచ్చిపెట్టను, నన్ను అర్థం చేసుకునేవారు లేరు, నా జీవితంలో నన్ను అర్థం చేసుకునేవారు లేరు, కానీ నన్ను కృంగదీసేవారే ఉన్నారు అని మానసికంగా కృంగిపోతూ ఉంటారు. ఈరోజు నా చెల్లెమ్మ, తమ్ముడు, నీకు శక్తి మించిన ఖర్చు చేస్తున్నావేమో, శక్తికి మించిన ఖర్చు చేస్తున్నావేమో, నీ ఆదాయానికి మించినటువంటి ఖర్చులు నువ్వు చేస్తున్నావేమో. నీ ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేస్తే ఏమవుతుందో తెలుసా? అప్పులు కట్టలేక అప్పులు వారు అడుగుతూ ఉంటే ఏం చేయాలో దిక్కుతోచక కృంగిపోతావు. శక్తికి మించిన అధికమైన భారం నువ్వు పెట్టుకుంటే నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? కృంగుదల. ఏంటండి? 500 సంపాదిస్తున్నాం, రోజుకి వచ్చి 1000 రూపాయలు ఖర్చు అయితే నీ ఆదాయం అంతా 500. నువ్వు ఖర్చు చేసేదంతా బడాయిలకు పోయి అందరిలో నేను గొప్పగా కనపడాలని, బంధువులందరి మధ్యన నేను ఘనంగా ఉండాలని అప్పులు చేసి తర్వాత కృంగిపోవటం కాదు. నీ ఆదాయం ఎంత, నీ నెలసరి జీతం ఎంత, నీ రాబడి ఎంతో దానికి తగినట్టుగా నువ్వు ఖర్చు చేస్తే నీ జీవితంలో కృంగిదల ఉంటుందా? చెప్పండి.
కృంగిపోతావా? నువ్వెందుకు కృంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందో తెలుసా? నీకు శక్తికి మించిన అప్పులు చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఇస్తున్నారు కదా అని తీసేసుకుంటున్నావు. మరి కట్టేటప్పుడు నీ రాబడెంత? నేనెంత తీసుకోవాలి? నేనెంత ఖర్చు చేయాలి? నా కుటుంబం పరిస్థితి ఏంటి? నేనెంతగా సంపాదించగలుగుతున్నాను? నేను తీసుకునే అప్పు కట్టగలనా లేదా? ఆలోచించాలి కదా. శక్తికి మించిన భారాన్ని పెట్టుకొని కృంగిపోవటం కంటే నీ జీవితంలో నీ నెలసరి ఆదాయం ఎంత, నెలకి నువ్వు ఖర్చు చేసే ఖర్చు ఎంత గుర్తించి నీ జీవితంలో సక్రమంగా నడవగలిగితే కృంగుదల అనేది ఉండదు. కానీ చాలామంది జీవితాల్లో ఫ్యాషన్కి అలవాటు పడిపోయారు. దేనికి అలవాటు పడిపోయారండి? ఈ లోక ట్రెండ్ అంటున్నారు. ట్రెండ్. అప్పులు చేసి లోక సంబంధమైన ఆనందాలు అనుభవించటం అంత అవసరమా? ఉంటేనేమో 1000 రూపాయలు వచ్చినాయి అనుకో, ఆ రోజే బిర్యానీలు, ఆ రోజే మటను, ఆ రోజే అదే ఒక 1000 రూపాయలు 10 రోజులకి నువ్వు ఉపయోగించుకుంటే 10 రోజులు సమాధానంగా ఉంటావుగా, సంతోషంగా ఉంటావుగా. వచ్చింది కదా అని ఆ రోజే నువ్వు ఖర్చు చేసేస్తే, అమ్మా మా ఆయన గారు 1000 రూపాయలు సంపాదించారు, బిర్యానీ తీసి నీకెవడు నీ ఇంటి వాళ్ళకి పక్కంటి వాళ్ళకి పెట్టకపోతేనే అంత అవసరమా అంటున్నా. తలకు మించిన భారం, శక్తికి మించిన భారం. ఈ రోజున నీ జీవితంలో శక్తికి మించిన వాటిని చేసి నువ్వేం చేస్తున్నావు తెలుసా? కృంగిపోతున్నావు. శరీర సంబంధమైన వాటి కొరకు శక్తికి మించినటువంటి భారాన్ని నువ్వు పెట్టుకుంటున్నావు. ఎప్పుడైనా ఆత్మ సంబంధమైన వాటి కొరకు శక్తికి మించి నువ్వు పని చేసావా? శక్తికి మించి నీ జీవితంలో దేవుని కొరకు నువ్వేమైనా ఖర్చు చేసావా? ఖర్చు అయ్యావా? ఒకసారి ఆలోచించే. నీ శక్తికి మించి దేవుని పని కొరకు నేను ఖర్చు అయ్యానయ్యా, నా శరీరాన్ని నలకొట్టుకున్నానయ్యా, లేకపోతే నా దేవుని స్వార్థ కొరకు శక్తికి మించి నేను ఇచ్చానయ్యా అని నువ్వు చెప్పగలుగుతావా? లోక సంబంధమైన వాటికి శక్తికి మించిన వాటిని ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ పౌలు అపోస్తలుడు అంటున్నాడు, తన కుటుంబాన్ని గురించి కాదండి, తన భార్య బిడ్డల గురించి. ఆయనకు భార్య బిడ్డలు లేరు. ఆయన మీద మోపబడిన భారం ఏంటి అంటే సువార్త భారం. ఏ భారం? సువార్త భారం. సువార్త కొరకు ఆయన ఏం చేశాడో తెలుసా? ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. ఎటు పోయినా శ్రమ పడుచున్నాం, ఇరికింపబడు వారము కాము. అపాయములో ఉన్నాను, కేవలం ఉపాయము లేని వారము కాము. తరమబడుచున్నాను, దిక్కులేని వారము కాము. పడద్రోయబడుచున్నాను, నశించిన వారము కాము. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఎటు పోయినా శ్రమలే, ఎటు పోయినా అపాయాలే, ఎటు పోయినా తరమబడుచు ఉన్నారు, ఎటు పోయినా కూడా పడద్రోయబడుతూ ఉన్నారు. ఏం చేయబడుతున్నాడట? పడద్రోయబడుతున్నాడు. ఎటు పోయినా అపాయాలు, ఎటు పోయినా ఆయన శ్రమలను ఎదుర్కొన్నాడు. కారణం ఏంటి? ఆయనకి ఎందుకు శ్రమలు వచ్చినాయి? ఎందుకు అపాయాలు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఆయన పడద్రోయబడ్డాడు? మనుషుల చేత ఎందుకు తృణీకరించబడ్డాడు? ఏం చేసండి? సువార్తను ప్రకటించి. ఏం చేసండి? సువార్తను ప్రకటించి. ఆయన శ్రమ పడినను ఏమైందో తెలుసా? శ్రమ పడుచున్నను, ఇరికింపబడలేదు. ఎక్కడ కూడా ఏ శ్రమలో ఇరికింపబడలేదు.
ఆయన అపాయం ఉన్నను కేవలం ఉపాయం లేని వాడగా ఆయన జీవితంలో ఆయన జీవించలేదు. మనం ఏం చేస్తాం? అండి, ఎక్కడికి పోయినా ఇరికింపబడుతున్నాం. ఎక్కడికి పోయినా ఇరికింపబడిన వారుగా ఉంటాం. ఎక్కడికి పోయినా మన జీవితాల్లో ఏం జరుగుతుంది? ఉపాయం లేని వారి వలె ఉంటున్నాం. ఎట్లాగండి? ముత్తరాజు తెలివి గల కుందేలట ముత్తరాజుడు వల్ల పడిందంట. నేను తెలివి గలవాడిని, జ్ఞానవంతుడిని అని అనుకుంటూనే నువ్వేం పడుతున్నావు తెలుసా? శ్రమలో పడుతున్నావు, అపాయాల్లో పడుతున్నావు, ఉపాయం లేని వాడుగా ఇరికింపబడుతున్నావు. గమనిస్తున్నావా? ఆయన ఆత్మ సంబంధమైన వాటి కొరకు శ్రమపడినా, ఆయన జీవితంలో శ్రమపడినా, ఆయన జీవితంలో అపాయాలు వచ్చినా, ఆయన జీవితంలో తరమబడుతూ ఉన్నా, ఆయన జీవితంలో పడద్రోయబడినా కానీ ఎక్కడ కూడా నశించిన అనుభవం లేదు, కృంగిపోయిన అనుభవం లేదండి. పౌలు గారు కృంగిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఏ ప్రాంతానికి వెళ్ళినా సమాధానంగా సువార్త చేసిన అనుభవాలు లేవండి. ఎక్కడికి పోయినా శ్రమలు, ఎక్కడికి పోయినా అపాయాలు, ఎక్కడికి పోయినా ఆయన్ని పడద్రోయాలని ప్రయత్నం చేసేవారే ఆయన జీవితంలో తటస్థించారు. అంతేకాదండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మరో సాటన కూడా చెప్తాడు. 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. మా పరిచర్య ఏ విషయంలోనైనను శ్రమల యందును శరసాల్లోను అల్లరిలోను జాగారములోను మిగుల ఓర్పు గలవారమై జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను అమ్మా ఎక్కడ చదువుతున్నావు? 8వ వచనం నుంచి చదువు అమ్మా. 6వ అధ్యాయము 8వ వచనం. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్ములను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లు ఉండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. పౌలు గారి యొక్క జీవితంలో కృంగిపోవటానికి కారణం ఏంటో తెలుసా? కృంగిపోవటానికి కారణం ఏంటి అంటే శక్తికి మించిన భారం ఆయన మీద ఉన్నప్పుడు అధికమైన భారం చేత ఆయన కృంగిపోయాడట. అనేక పర్యాయములు మనుషులకి ఎలా కనపడ్డాడో తెలుసా? మనుషులు ఏమంటున్నారు? మోసగాళ్ళు అంటున్నారు. కానీ మేము సత్యవంతులం. ఏమంటున్నాడండి? మోసగాళ్ళగా కనపడినను మేము సత్యవంతులము, మేము తెలియబడని వారమై ఉన్నట్లుండి బాగుగా తెలిసిన వారం,
చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము. చంపబడని వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడు వారమైనట్లుండి ఎల్లప్పుడూ ఆయన ఏం చేస్తున్నాడట? ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాడట. ఆమేన్. మరి నీ జీవితంలో ఆ అనుభవం ఉందా? దేవుని కొరకు అలాంటి శ్రమలు నువ్వు పడ్డావా? నువ్వు పడే శ్రమలు దేనికయ్యా అంటే నీ కుటుంబాని కోసం. నువ్వు పడే శ్రమలు దేనికయ్యా అంటే లోకస్తుల కోసం. నువ్వు పడే నిందలు ఎందుకయ్యా అంటే నీ శరీర వ్యామోహాల కోసం. ఈ రోజున దూషింపబడుతున్నావు అంటే కారణం ఏంటి? చేయరాని కార్యాలు చేస్తున్నావు. చేయరాని కార్యాలు చేస్తున్నావు. కానీ పౌలు గారు అయేమీ చేయలేదు నీలాగా. అయినా ఎక్కడికి పోయినా ప్రతిదినం ఏడుస్తూనే ఉన్నాడు. కానీ ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషించేవాడగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? దుఃఖిస్తున్నాడు. సంఘ పరిస్థితులను చూసి, సంఘ విశ్వాసులను చూసి, వారిలో ఉన్న పాపాన్ని చూసి, వారిలో ఉన్న వ్యసనాలను చూసి, అయ్యో వీళ్ళు ఎప్పుడు రక్షణ పొందుతారు, ఎప్పుడు వీరు పవిత్రులు అవుతారు, దేవుని స్వరూపంలోనికి ఎప్పుడు మార్చబడతారు, ప్రభు యొక్క స్వరూపంలోనికి వచ్చేంత వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అని సంఘాన్ని చూసి, దేవుని స్వరూపంలోనికి రానటువంటి సంఘాన్ని చూసి దైవజనుడు ఏం పొందుతున్నాడో తెలుసా? ప్రసవ వేదన పొందుతున్నాడు. ఏ వేదనండి? ఒక బిడ్డను కంటానికి ఒక తల్లి ఒక రోజు మాత్రమే ప్రసవ వేదన పడుతుంది. కానీ పౌలు గారి జీవితం అంతా సంఘము పరిపూర్ణతలోనికి రావాలని, సంఘము దేవుని యొక్క స్వరూపంలోనికి రావాలని, ప్రతిరోజు ఆయన ఏం పడుతున్నాడో తెలుసా? ప్రసవ వేదన. దినదినము ప్రసవ వేదనే. ఒకరోజు కాదండి ప్రసవ వేదన. వారి జీవితాల్లో ఒకరోజు కాదు, దినదినము ప్రసవ వేదంతో కృంగిపోతున్నాడు. ఇలాంటి ఆత్మీయ భారం నువ్వు కలిగి ఉన్నావా? నీ జీవితంలో భారం ఏంటయ్యా అంటే శక్తికి మించిన భారం. అయ్యా, కుటుంబాన్ని ఈదలేకపోతున్నా, సంసారాన్ని ఈదలేకపోతున్నా. సముద్రాన్నైనా ఈదవచ్చు కానీ సంసారాన్ని ఈదలేము అంటున్నారు. ఎందుకని? తలకు మించిన భారాలు పెట్టుకొని. ఏం పెట్టుకుని? తలకు మించిన భారాలు పెట్టుకుని. నీ స్థితి ఏంటి? ఆ స్థితికి తగినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే నీకెందుకు భారం కలుగుతుంది? నీ ఆదాయం అంతా నువ్వు ఖర్చు చేసే ఖర్చు ఎంత? నీ ఆదాయం అంతా నువ్వు అప్పు చేసేటువంటి విధానం ఎంత? నెలసరి ఆదాయం ఎంత? దొరికిన కాడల్లా తీసేసుకోవటమే. కట్టేటప్పుడు కట్టవలసి వస్తేనేమో ఇప్పుడు భారం అయిపోతుందా? ఇచ్చినోడు అడగడా? మరి ఇచ్చినోడు అడగడా? తీసుకునేటప్పుడు జ్ఞానం ఉండాలి. అరే, నా యొక్క స్థితికి మించి నేను అప్పు చేస్తున్నాను, నా రాబడికి మించి అప్పు చేస్తున్నాను, దీన్ని కట్టవలసి వస్తే ఎలా కడతాను అని. అపొస్తలుడైన పౌలు యొక్క భారం ఏంటో తెలుసా? సువార్త భారం. ఏ భారం అండి? ఆయన భారం ఏంటో తెలుసా? సువార్తే.
అనేకులను ప్రభు కొరకు సంపాదించాలి, అనేకులను ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మలచాలి, క్రీస్తు పోలికగా మార్చబడాలి, క్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడాలి, విశ్వాసుల జీవితాల్లో మహిమ నుండి అధిక మహిమ పొందాలి అన్నదే ఆయన ధ్యేయం. ఈ లోక సంబంధమైన భారం లేదు. ప్రతి మనిషికి ఈ లోక సంబంధమైనటువంటి భారాలు ఉంటాయి, కానీ శక్తికి మించి పెట్టుకోకూడదు. ఏం పెట్టుకోకూడదు? శక్తికి మించి పెట్టుకోకూడదు. నీ జీవితంలో శక్తికి మించి నువ్వు భారం పెట్టుకోకూడదు. నువ్వు భారం పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? కృంగిపోతావు. ఏమవుతావో తెలుసా? కృంగిపోతావు. ఎవడ్రా బాబు, జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో కూర్చున్న మనం శక్తికి మించి ఉంటే ఏమవుతుందో తెలుసా? కృంగిపోతాం. పౌలు అపోస్తుడు అంటాడు, ఇంకొక చోటన అంటాడు, 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి 29వ వచనం వరకు చదివితే, ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చూస్తే ఒకసారి చూడండి. వెర్రివాని వలె మరీ విశేషంగా ప్రయాసపడి తిని, అనేక పర్యాయములు సరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణాల్లోనూ నదులలోనైనను ఆపదల్లోనూ దొంగల వలనైనను ఆపదల్లోనూ నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ అన్యజనం వలనైన ఆపదల్లోనూ పట్టణములో ఆపదలోను అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదలోను పడి తిని, కష్టముతోనూ తరచుగా జాగారాలు ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసాలతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఇంకను చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నవి. ఇవి గాక సంఘములన్నిటిని గురించిన చింత కలదు. ఏం కలదు? ఇవి కాక సంఘములను గురించిన చింత కలదు. ఈ భారము దినదినము నాకు. ఏ భారం? సంఘాలను గురించిన చింత, భారం. సంఘాలను గురించిన భారం. ఆయన భారం ఏంటో తెలుసా? సువార్త గూర్చిన భారం. అపోస్తులు అందరికంటే ఎక్కువగా ప్రయాసపడిన వాడగా ఉన్నాడట. అపోస్తులందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడట. ఆయన జీవితంలో దేవుని స్వార్థ వ్యాప్తి కొరకు అనేక ప్రాంతాల్లోకి వెళితే అనేక ప్రాంతాల్లో తృణీకరించబడ్డాడు. చేర్చుకున్నవారు లేరు. సొంత జనుల వలన ఆయనకి ఆపదలే, దొంగల వలన ఆపదలే, ప్రయాణాల్లో ఆపదలే, అరణ్యంలో ఆపదలే, ఎక్కడ చూసినా ఆయనకి ఆపదలే, కానీ సంతోషించిన అనుభవాలు లేవు. ఈ బాధలన్నిటినీ అనుభవించిన పౌలు అపోస్తులు అంటున్నాడు, ఆసియా ప్రాంతానికి వెళ్తే వీటన్నిటికంటే ఎక్కువమైనటువంటి అధికమైన భారం నాకు కలిగి ఉండటం వలన నేను కృంగిపోయా అని అంటాడు. బ్రతుకుతానన్న నమ్మకం నాలో లేదు అని చెప్తున్నాడు. ఈ రోజున సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు భారాన్ని పెట్టుకోవట్లేదు, కానీ వ్యర్థమైన వాటి కొరకు నువ్వు భారాన్ని పెట్టుకుంటున్నావు. ఈ ఒక దైవజనుడిగా మీతో చెప్తున్న మాట, ఇకనైనా
ఇకనైనా నీకు తలకు మించిన భారాన్ని పెట్టుకోకుండా తగినంత మాత్రం, నీకు తగినంత మాత్రం నువ్వు భారం పెట్టుకుంటే నీ జీవితంలో నువ్వు తెప్పరిల్లేవాడగా ఉంటావు. ఆమేన్. నువ్వు తెప్పరిల్లేవాడుగా ఉంటావు. ఎన్ని ఆపదలు వచ్చినా కూడా పౌలు అపోస్తలుడు కింద మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా? మృతులను లేపు దేవుని యందే గాని మా యందు నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయిత మా మట్టుకు మాకు కలిగింది. పౌలు గారికి ఏమై వచ్చిందో తెలుసా? ఇక నేను చచ్చిపోతాను. ఏమనుకున్నాడండి? చచ్చిపోతాను. ఇక్కడ ఆయన అనుకుంటున్న మాట ఏంటో తెలుసా? మృతులను లేపగలిగిన దేవుని యందే తప్ప నా యందు ఏమీ లేదు, నా యందు ఏమీ లేదు, నా వలన ఏమీ జరగదు అని ఆయన అనుకుంటున్నాడు. ఇక నాకు మరణం తప్ప ఇంకా ఏమీ నా ముందు లేదు అని ఆయన భావిస్తున్నాడు. ఈ రోజున ఇదే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ఈ సమస్యల నుండి నన్ను విడిపించేవాడు లేడు, మరణమే శరణం నా జీవితంలో, ఇంకా నేను ఏమీ చేయలేను అని అనుకుంటున్నావా? అనుకుంటున్నా నీతో ఒక శుభవార్త నేను చెప్తున్నాను. ఈ రోజున ఒక శుభవార్త చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? నా యందు ఏమీ లేదు. ఏమనుకుంటున్నాడండి? నా వలన ఏమి జరగదు, నా యందు ఏమీ లేదు, మృతులను సైతము లేపుని దేవుని యందు తప్ప నా యందు ఏమీ లేదు, నేను మరణమవుతాను అని నిశ్చయించుకున్నాడట. ఏం చేశాడు? మరణమవుతానని నిశ్చయించుకున్నాడు. ఈ రోజున నాకు మరణం తప్ప మరొకటి లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఈరోజు దైవజనుడుగా ఒక శుభవార్త చెప్తా, విను, జాగ్రత్తగా వినండి. పౌలు గారి జీవితంలో కూడా ఆయన అనుకుంటున్నాడు, మరణం తప్ప నాకు మరణమే, ఇంకా నా వలన ఏమీ కాదు, ఇంకా నేనేమీ చేయలేను అనుకుంటున్న పౌలు గారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఉన్నవాడు అనువాడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సకల ఐశ్వర్యం కలిగిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 10వ వచనంలో చూడండి. ఆయన అట్టి గొప్ప మరణము నుండి నన్ను తప్పించేను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుడు ఏం చేశాడు? నేను చనిపోతానని నిశ్చయించుకున్నాడు పౌలు గారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? మరణము నుండి మమ్మను తప్పించెను. ఆమేన్. ఈ రోజున నీవనుకుంటూ ఉన్నావు, ఈ శ్రమల నుండి నేను బయటపడలేను, ఈ పరిస్థితుల గుండా నేను బయటపడలేను, నాకు మరణమే శరణం అనుకుంటున్నావు. కానీ దేవుని స్వార్థను బట్టి నీకు శుభవార్త. ఆ శుభవార్త ఏంటో తెలుసా? నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. శ్రమలో నువ్వు కృంగిపోయిన వారిని ఆ శ్రమలోనే నా దేవుడు ఉంచే దేవుడు కాదు. కీర్తనకారుడైన దావీదు అంటాడు చూడండి, కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించు వాడు, కృంగిపోయిన వారిని అందరినీ, కొందరినేనా? బాగా వినండి. కృంగిపోయిన వారిని అందరినా లేకపోతే కొందరినా? దేవుని శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు కృంగిపోయావా? నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. కృంగిన వారిని అందరినీ ఆయన ఏం చేస్తాడో తెలుసా? లేవనెత్తే దేవుడు. నీ స్వయంకృత అపరాధముల చేత ఒకవేళ అధికమైన భారాన్ని పెట్టుకుని నువ్వు కృంగిపోయి ఉంటే, నా దేవుని సన్నిధిలో, అయ్యా నా తప్పిదం వల్ల నేను అధికమైన భారాన్ని పెట్టుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నాకు దిక్కు నీవే తప్ప నాకెవ్వరూ లేరయ్యా అని
దేవుని సన్నిధిలో ప్రాధేయపడి నీ అవిధేయతను ఒప్పుకొని, అయ్యా నా వల్ల అయితే ఏం కాదయ్యా అని నీవు ఒప్పుకుంటే, నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కృంగిన వారిని లేవనెత్తే దేవుడా. ఆమేన్ చెప్పండి. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ఎవరిని కొందరినినా? అక్కడ రాయబడిన మాట, కృంగిపోయిన వారు అందరినీ. ఎవరినట? కృంగిపోయిన వారిని అందరినీ నా దేవుడు లేవనెత్తే దేవుడు. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలో ఎక్కడైతే కృంగిపోయావో, ఆర్థికంగా కృంగిపోయావా, ఆరోగ్యపరంగా కృంగిపోయావా, నీ జీవితంలో కుటుంబ పరంగా కృంగిపోయావా, అధికమైన భారం చేత కృంగిన వాడిగా ఉన్నావా, ఈ రోజున దేవుని సన్నిధిలో నీ స్వయంకృత అపరాధములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని, అయ్యా నా వల్ల కాదయ్యా, నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు శరణమయ్యా అని దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కృంగిన వారిని అందరినీ లేవనెత్తే దేవుడు. కృంగిన వారిని అందరినీ లేవనెత్తే దేవుడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి నీకు చెప్తున్న శుభవార్త ఏంటో తెలుసా? నీవే స్థితిలో కృంగిపోతున్నావు నా దేవుడికి తెలుసు, నా దేవునికి తెలుసు. ఈ రోజున తలకి మించిన భారాన్ని పెట్టుకున్నావా? ఇప్పుడైనా పశ్చాత్తాపడి, ప్రభువా నా తలకు మించిన భారాన్ని నేను పెట్టుకున్నాను, నన్ను క్షమించు అని నీ స్థితికి తగినట్లుగా నువ్వు నడవటానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కృంగిన వారిని అందరినీ లేవనెత్తేవాడు. పౌలు గారి జీవితంలో చనిపోతాను, ఇక మరణం తప్ప నాకు ఇంకా వేరే అవకాశం లేదు అని తన మనసులో నిశ్చయించుకున్నాడట. ఏం చేశాడు? నిశ్చయించుకున్నాడట. కానీ మరణమైపోతాను అని నిశ్చయించుకుని తన మనసులో నిర్ణయం తీసుకున్న పౌలు గారిని ఏం చేశాడో తెలుసా? తప్పించిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడండి? మరణము నుండి తప్పించాడు. మరణము నుండి తప్పించాడు. ఆయన ఏమని చెప్తున్నాడో తెలుసా? ఒక్కసారి తప్పించటం కాదు, ఆ యొక్క 10వ వచనంలో చెప్తున్నాడు, ఇంకా ముందును కూడా తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇంకా ముందును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారై. ఏం కలిగిందట? నిరీక్షణ కోల్పోయి నేను చనిపోతాను అనుకుంటున్న పౌలు గారు 10వ వచనంలోకి వచ్చేసరికి ఆయన జీవితంలో ఏం చెప్తున్నాడో తెలుసా? నా దేవుడు నా మరణము నుండి తప్పిస్తాడా. అంతేకాదు, నాకు ఒక నూతనంగా నిరీక్షణ పుట్టించాడు. ఇప్పుడే కాదు, నా ప్రతి క్షణము నన్ను తప్పిస్తాడన్న నిరీక్షణ నాకు కలిగింది. ఏమంటున్నాడండి? నిరీక్షణ కలిగింది. ఏం కలిగిందండి? దేవుని బట్టి మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? శుభప్రదమైన నిరీక్షణ. నీ దేవుడు నిన్ను తప్పిస్తాడు, కృంగిన నీ స్థితి నుండి నిన్ను లేవనెత్తుతాడు. ఇదిగో నువ్వు ఏ విషయంలో కృంగిపోయావో అక్కడే నా దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? లేవనెత్తి నీ జీవితంలో శుభప్రదమైన నిరీక్షణ కలగజేస్తాడు. ఆమేన్ చెప్పండి. చాలా మంది జీవితాలను చూసినప్పుడు, చాలా మంది కుటుంబాలను చూసినప్పుడు కృంగిపోతున్నారు. తలకు మించిన భారం. దీనివలన తలకు మించిన భారం. నేను ఒక మాట చెప్తాను, వినండి. నీవెందుకు తలకు మించిన భారం పెట్టుకున్నావో తెలుసా? అవి నీ ప్రయోజనాలకు కాదు. నీవేం చేసావు తెలుసా? లోకాన్ని అనుసరించి, ఎవరిని? లోక మర్యాదలను అనుసరించి తలకు మించిన భారం పెట్టుకున్నావు. అయినా కూడా నా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? కృంగిపోయిన నిన్ను లేవనెత్తుతాడు. ఎప్పుడు? నువ్వు పశ్చాత్తాపడాలి. ఏం పడాలి?
పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి నీలో పశ్చాత్తాపం కలిగి నువ్వు మారు మనసు పొందితే ఇక నేను శక్తికి మించిన భారం పెట్టుకునయ్యా, ఇంకా శక్తికి మించినటువంటి భారం పెట్టుకునయ్యా అని నువ్వు దేవునితో ఒక ఒడంబడిక చేస్తే నా దేవుడు కృంగిన స్థితి నుంచి లేవనెత్తే దేవుడు. నువ్వు అనుకుంటున్నావు మరణమే శరణమని, కానీ మరణము నుండి నిన్ను తప్పించి నీకు ఒక శుభప్రదమైన నిరీక్షణ నా దేవుడు కలగచేస్తాడు. ఒక్కొక్కసారి సేవ పరిచర్యలో ఎదురయ్యే అనుభూతుల వలన కృంగిపోతాం. నీ జీవితంలో కూడా నువ్వు కృంగిపోయిన అనుభవాలు నీకు తెలుసు. పరిస్థితులు కఠోరంగా మారి దిక్కుతోచని పరిస్థితుల్లో నువ్వు కృంగిపోయిన అనుభవాలు తెలుసు. కానీ నా దేవుని బట్టి చెప్పే మాట ఏంటి అంటే, నా దేవుడు కృంగిన వారిని లేవనెత్తుతాడు. కృంగిపోయిన వారిని, అలా కృషించిపోయిన వారిని ఆయన ఆ కృంగుదలలోనే విడిచిపెట్టే దేవుడు కాదు. కృంగిన వారిని అందరినీ లేవనెత్తుతాడు. లేవనెత్తి వారి శ్రమల నుండి, వారి మరణం నుండి, వారి పరిస్థితుల నుండి తప్పించి శుభప్రదమైన నిరీక్షణ కలగచేస్తాడు. నిజమే పిల్లలారా, ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు మనస్సు కృంగిపోయిన అనుభవాలు, ఎన్నోసార్లు కృంగిపోయిన అనుభవాలు. ఒకవైపు అనారోగ్యం దాడి చేస్తుంటే, ఒకవైపున ఆర్థిక పరిస్థితులు తలకు మించిన భారాన్ని పెట్టుకున్న, ఏ చేయాలో తెలియని పరిస్థితుల్లో కృంగిపోయినప్పుడు, మనుషులు మాట్లాడుతున్న విషపు మాటలు విన్నప్పుడు కృంగిపోతూ, మేలు చేసిన వారే ఒక్కొక్కసారి రాళ్ళెసురుతూ ఉన్నప్పుడు, ఎవరికైతే మేలు చేసామో, ఎవరి కోసమైతే కన్నీరు విడిచామో, ఎవరి కోసమైతే ప్రయాసపడ్డామో వారి అర్థం చేసుకున్నప్పుడు కృంగిపోయి ఏమనిపిస్తుందో తెలుసా? చనిపోతే బాగుండు, మరణాన్ని కోరుకుంటారు. మీకు తెలీదు ప్రియులారా, పరిచర్య జరిగే ప్రతి నాయకుడు ఆత్మ సంబంధమైన పరిచర్య చేసే ప్రతి సేవకుని జీవితంలో ఎప్పుడు ప్రతికూలతలే ఉంటాయి. మీరేమనుకుంటారో తెలుసా? మా అయ్యగారికి ఏంటండి కారులో తిరుగుతున్నాడు, మా అయ్యగారికి ఏంటి తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నాడు. నీకు కనపడేది ఏంటో తెలుసా? నేను తిరిగే కారు, నేను వేసుకున్న వస్త్రం. ఈ వస్త్రం లోపల ఒక హృదయం ఉందని, ఆ హృదయం ఎంత తల్లడిల్లుతుందో మీకు తెలుసా? ఎంత కృంగిపోతున్నారో తెలుసా? బైబిల్లో రాయబడిన అపోస్తలుల పరిచర్య చేసిన వారందరూ, నిజమైన పరిచర్య చేసిన వాడు లాభం కోసం దేవుణ్ణి నమ్ముకున్నవాడు కాదు. దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ధనాన్ని సంపాదించేవాడికి ఎటువంటి శ్రమలు ఉండవండి, ఎటువంటి కృంగిదల ఉండదు.
దేవుని పరిచర్య నమ్మకంగా చేసేటప్పుడు మనుషులు మేలు పొందిన వారే రాళ్ళు విసురుతూ ఉన్నప్పుడు ప్రక్కనున్న వారే అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో కృంగుదల కాక ఏమవుతుంది? బైబిల్లో అగ్ని ప్రవక్త అని పేరు పొందిన, తన మాట చేత ఆకాశం నుండి అగ్ని కురిపించగలిగిన వాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించగలిగిన వాడు, అగ్ని ప్రవక్త అని పేరు పొందిన ఏలియా జీవితంలో ప్రజలు సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, రెండు తలంపుల మధ్యన తడబడుతూ ఉన్నప్పుడు, కర్మేలు పర్వతం మీద నిజ దేవుణ్ణి రుజువుపరిచి దేశంలో ఉన్న కరువు అంతటిని నిర్మూలించటానికి దేవుని సన్నిధిలో ప్రార్థించి మోపైన వర్షాన్ని కురిపించినటువంటి ఏలియా బయలు దేవతలు, అషారదేవి దేవతలైన 850 మందిని కర్మేలు పర్వతం మీద ఓసకోత కోసిన ఏలియా ప్రజలందరి క్షేమం కొరకు దేవుని సన్నిధిలో ప్రసవ వేదన చెందుతూ తన కాళ్ళ మధ్యన, మోకాళ్ళ మధ్యన తలను పెట్టుకొని ప్రసవ వేదంతో ప్రార్థించి ప్రభు దగ్గర నుంచి మోపైన వర్షాన్ని కురిపించిన ఏలియాకి ఆ ప్రజలు ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? ఆ ప్రజలు ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఆ దేశపు రాణి రేపు ఈ వేళకు ఏమందండి? రేపు ఈ వేళకు నిన్ను చంపేస్తానని దైవజనుడైన ఏలియాకి కబురు పెడితే ఎంతో రోషంగా పనిచేసిన ఏలియా తన ప్రాణం మీద విసుగు వచ్చేసింది. అరణ్యంలోనికి వెళ్ళి ఒక రోజు ప్రయాణం చేసి బదిరి వృక్షం కింద కూర్చొని ఓ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడో తెలుసా? నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, ఇంత మట్టుకు చాలు, నన్ను చంపి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నన్ను చంపి, నన్ను చంపి. అతని హృదయం ఎంత కుంగిపోయి ఉంటుంది, అతని హృదయం ఎంత కృంగిపోయి ఉంటుంది. అద్భుతాలు చూసిన ప్రజలు ఆ దేశపు రాణి ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? నిన్ను చంపేస్తా. ఏమంటుందండి? తన జీవితంలో కృంగిపోయిన ఏలియా చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, గొప్పవాడిని కాదయ్యా, నన్ను చంపి. బదిరి వృక్షం కింద కూర్చుని కృంగిపోయిన మనస్సుతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? కృంగిపోయి నిద్రపోతూ ఉన్నాడు. ఏం చేయాలో పాలుతో ఇట్లా, ఒకవైపు ప్రాణభయం, నెమ్మది లేని పరిస్థితి. ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? తన దూతను పంపించి
నిప్పుల మీద కాల్చబడిన రొట్టెను ఆయనకిచ్చి బలపరిచి 2 సార్లు ఆయన కాల్చబడిన రొట్టెనిచ్చి బలపరిచి శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఏమంటున్నాడండి? శక్తికి మించిన ప్రయాణం నీ జీవితంలో ఉంది. ఏలియా, నీ జీవితం ఇప్పటితో ముగిసిందని అనుకో మాకు. ఇప్పటికి నీ జీవితం ముగిసిపోతుందని అని అనుకో మాకు. నీ మీద రాజులు లేచిన, రాణీలు లేచిన, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా నీ జీవితం ముగింపుది కాదు. నీ జీవితంలో ఇంకా శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఏమని చెప్తున్నాడు? శక్తికి మించిన ప్రయాణం ఉంది అని దేవుడు ఏలియాని బలపరిచాడు. ఏలియాని బలపరిచాడు. నిజమే పిల్లలారా, దేవుని బట్టి కాకుండా మనుషులు ఎవరిని బట్టి మనం సంతోషించటానికి వీల్లేదా? నువ్వు అనుకుంటావు, వీడు నా స్నేహితుడు, వీడు నా పరిస్థితులన్నిటిలో కూడా నాతో ఉంటాడని. ఉండరు. మనుషులు ఎవ్వరు ఉండరండి. నీ ప్రతికూల పరిస్థితుల్లో నిన్ను అర్థం చేసుకునేవారు ఎవ్వరు ఉండరు. నిన్నెవ్వరు అర్థం చేసుకోరు. నీ ఒంటరిగా నువ్వు మాత్రం కృంగిపోవాలి. కానీ నా దేవుని బట్టి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? మనం కృంగిపోయినప్పుడు, మన బ్రతుకు మీద విరక్తి కలిగినప్పుడు, చనిపోతే బాగుండు అని మనం అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు, శక్తికి మించిన ప్రయాణం ఉంది. నీ ముగింపు ఇప్పుడే కాదు. ఇదిగో ఈ రోగంలో నేను ముగించిపోతావని అనుకోమాకో. ఈ అప్పుల్లోనే నీ జీవితం ముగిసిపోతుందని అనుకోమాకో. ఈ సమస్యలోనే నీ జీవితం ముగిసిపోతుందని అనుకోమాకో. శక్తికి మించిన ప్రయాణాన్ని నీ ముందు ఉంచాడు. ఆమేన్ చెప్పండి. శక్తికి మించిన ప్రయాణాన్ని నీ ముందుంచాడు. ఆయన నీ జీవితంలో నీ ద్వారా ఇంకా ఏవో ఘనమైన కార్యాలు చేయించబోతున్నాడు. నీ ద్వారా నీ ముగింపు ఇప్పుడే అని నువ్వు అనుకోమాకో. నా ప్రభులో ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి బ్రతుకో. ఆయన శక్తికి మించిన ప్రయాణాన్ని నీ ముందుంచుతాడు. ఇదిగో ఈ రోజున కృంగిన స్థితిలో నీ జీవితంలో నిరుత్సాహమైన మాటలు మాట్లాడుతున్నావేమో. ఇక చచ్చిపోతే చాలు అని, దేవా నన్ను చంపి ఈ సమస్యలు తట్టుకోలేను అని అనుకుంటున్నావా? చావుని కోరుకున్న ఏలియాతో చెప్తున్న మాట, శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఏముందండి? శక్తికి మించిన ప్రయాణం ఉందని దేవుడు బలపరిచాడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఇదిగో నీ జీవితంలో నీ శక్తికి మించిన ఘనకార్యాలు నీ ద్వారా దేవుడు చేయించబోతున్నాడు. నీ ద్వారా ఘనకార్యాలు, శక్తికి మించిన ఓక కందని కార్యాలు నా దేవుడు నీ ద్వారా జరిగించబోతున్నాడు. నువ్వు కృంగిపోమాక, కృంగిపోమాక, కృంగిపోమాక. దేవుని బట్టి ధైర్యంగా ఉండవు. దేవుని బట్టి శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండవు. కృంగిపోయిన వాడు మాటలు ఎట్లా ఉంటాయో తెలుసా? కృంగిపోయిన వాడు మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఏలియా ఏమంటున్నాడండి? నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా.
నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదు, నన్ను చంపే, ఇక చాలు, ఇక చాలు, నన్ను చంపేయి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ మాట చదువుతారా? మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాదు, ఇంత మట్టుకు చాలును. ఏమని తీసుకోమంటున్నాడు? నా ప్రాణాన్ని తీసుకో, నన్ను చంపే అని ప్రార్థన చేస్తున్నాడు. 7వ వచనంలో ఏమని చెప్తున్నాడు? అయితే అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం ఏమై ఉందంట? ఏమై ఉంది? నీకు శక్తికి మించిన ప్రయాణం ఇంకా ఉంది. నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు నీ ముగింపు ఇప్పుడే అని, కానీ నీ ముగింపు ఇప్పుడు కాదని నా ప్రభు వాక్యం చెప్తుంది. ఈ రోజున కృంగిపోయిన ఆ స్థానంలోనే నువ్వు ఉండవు. నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ద్వారా ఘనమైన కార్యాలు చేపిస్తాడు. ఏ కార్యాలు? ఘనమైన కార్యాలు. నీ జీవితంలో నిరీక్షణ లేనివాడుగా నువ్వు బ్రతుకుతున్నావే. నిరీక్షణ లేనివాడు, కృంగిపోయినవాడు ఏమంటాడు? ఈయన ఎంత భక్తిపరుడండి, ఆకాశాన్ని శాసితే 3.5 సంవత్సరాలు వర్షం కానీ మంచు కానీ పడాల. మీరు 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే ఆకాశం నుంచి అగ్నిని కురిపించిన దేవుడు, కురిపించిన వాడు, క్షమించండి, ఆయన అగ్నిని కురిపించిన వాడు. ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు, వర్షాన్ని కురిపించాడు. 2 తలంపుల మధ్యన ఉన్న ప్రజలను దేవుని తట్టు తిప్పిన భక్తిపరుడండి ఆయన. దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళాడు, దాగోమన్న చోట దాగున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి తన భక్తిని చేసినవా. అలాంటి వాడు కృంగిపోయి ఏమంటున్నాడు తెలుసా? నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను. ఏం కోరుకుంటున్నాడు? మరణాపేక్ష కలిగిన వాడే, నన్ను చంపే. ఏమని అడుగుతున్నాడు? నా ప్రాణం తీసుకో ప్రభువా, నన్ను ఎందుకు బ్రతికిస్తున్నావు? ప్రభు అంటున్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఏది సిద్ధమై ఉందంట? ఏది? శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధమై ఉంది. నీ జీవితంలో కృంగిపోతూ ఉన్నావేమో, కృషించిపోతున్నావేమో. నీ జీవితంలో నువ్వు చేయవలసినటువంటి ఘనకార్యాలు ఎన్నో ఇంకా నీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. నీ జీవితంలో నువ్వు అనుభవించవలసిన శుభగడియలు ఎన్నో ఉన్నాయి. నువ్వు అనుభవించవలసిన శుభదినాలు నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఈ రోజున కృంగిపోమాకో, పరిస్థితులను బట్టి ఓడిపోమాకో. యోబు భక్తుడు ఏమంటాడు తెలుసా? యోబు గ్రంథంలో 6వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. సర్వశక్తిని యందు, సర్వశక్తుడకు దేవుని యందు భయభక్తులు మానియుండిను. ఏం మానేడంట? ఏం మానేడు? ఎవరు అండి? కృంగిపోయినవాడు. ఇక దేవుని యందు భయభక్తులు ఆడకుండవంట. ఏముండో? దేవుని యందు భయభక్తులు ఆడకుండవట. ఒక మాట చెప్తున్నాను వినండి. నీ దేవుడు కృంగిపోయిన చోటనే నిన్ను ఉంచేవాడు కాదు. నీ ప్రతికూల పరిస్థితుల్లో నీ జీవితాన్ని ముగించేటట్లుగా చేసేవాడు కాదు నా దేవుడు.
నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కృంగిన చోటని నిన్ను లేవనెత్తుతాడు. ఎక్కడైతే అవమానం పొందావో అక్కడ రెట్టింపు ఘనతను నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు మరణాపేక్ష కలిగి బ్రతుకుతున్న నీ జీవితంలో శక్తికి మించిన ప్రయాణాన్ని సిద్ధపరిచేవాడు. ఏం సిద్ధపడతాడు? శక్తికి మించిన ప్రయాణాన్ని సిద్ధపరుస్తాడు. అంటే నీ ద్వారా నువ్వు ఊహించినటువంటి కార్యాలు నీ ద్వారా జరిగించే దేవుడా. అవి సిద్ధంగా ఉన్నాయి. నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి కార్యాలు నీ జీవితంలో సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? కృంగిపోకూడదు. ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. కృంగిపోయిన ఏలియాను బలపరుస్తున్నాడు. ఏలియా, నీ ముగింపు ఇప్పుడే కాదు. ఏమంటున్నాడండి? నీ ముగింపు ఇప్పుడే కాదు, శక్తిగా మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాను. ఒకవేళ నీ జీవితంలో దేన్ని బట్టి కృంగిపోతానో నాకు తెలియదు, కానీ నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు శక్తిగా మించిన ప్రయాణం నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. నువ్వు ఊహకందని ఇటువంటి కార్యాలు నీ జీవితంలో దేవుడు సిద్ధపరిచాడు. అవి శుభకరమైనవి. ఆమేన్ చెప్పండి. శుభకరమైనవి. మనం ఏం చేయాలో తెలుసా? మన జీవితంలో కృంగుదల వచ్చినప్పుడు, మన జీవితంలో నెమ్మది లేని పరిస్థితి మన జీవితంలో ఏర్పడినప్పుడు, కీర్తనకారుని వలె నిరీక్షించాలి. ఏం చేయాలి? నిరీక్షించాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా నిరీక్షణను కోల్పోకూడదు. నిరీక్షణను కోల్పోకూడదు. అందుకే ఒక రోజున కీర్తనకారుడు తన ప్రాణంతో తను మాట్లాడుతున్నాడు. తన ప్రాణంతో తను మాట్లాడుకుంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఒక మాట చదవండి, నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. నా ప్రాణమా, నువ్వు ఎలా కృంగి ఉన్నావు? నాలో తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించేదను. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ పరిస్థితులు నిన్ను తొందర పెడుతూ ఉండొచ్చు. నీ ప్రాణం నీలో కృంగిపోయి ఉండొచ్చు. కానీ నువ్వు చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? ఏయ్ ప్రాణమా, నీవేలా కృంగిపోతున్నావు? ఓయ్ నా ప్రాణమా, నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎవరి యందు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు ఇంకను 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 నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్ చెప్పండి. ఏం చేశాడురా నీ దేవుడు అని, నీ దేవుడు ఏమయ్యను అని ప్రజలు అంటున్నారట. ఆ పై వచనాల్లో చదివితే అదే కీర్తనలో ఇతను ఎలాంటి వాడో తెలుసా? దేవుని కొరకు తృష్ణ కలిగిన వాడు. ఎలాంటి వాడండి? దేవుని కొరకు తృష్ణ కొనిన వాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుని కొరకు తన ప్రాణం ఆశపడుతున్నటువంటి భక్తుడిన. అలాంటి భక్తుడిని ఏమంటున్నారో తెలుసా? నీ దేవుడు ఏమాయను. ఏమంటున్నారండి? నీ దేవుడు ఏమాయను. నిజంగా ఆయన పరిస్థితులు ఎలాంటియో తెలుసా? కన్నీరే అన్నపానములుగా ఆయన తీసుకుంటున్న దినాలు ఇవి. ప్రజలందరూ ఏమంటున్నారు? కుమారమ్మ గారు ఏమంటున్నారు? నీ దేవుడు ఏమాయను, ఏమాయను, ఏమాయను. అందరూ హేళన చేస్తున్నారు. నీ దేవుడు ఏమాయను.
అందరి మాటలు విన్నటువంటి ఆ భక్తుడు తనలో తన ప్రాణం తొందర పెడుతుంది. ఏం పెడుతుంది? తొందర పెడుతుంది. అప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? తన ప్రాణంతో తను మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా, నీవేళ కృంగిపోతున్నావు? నా ప్రాణమా, నువ్వేళ తొందరపడుతున్నావు? నా దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే రక్షణకర్త. అసలు నీకు అర్థమవుతుందా? నీ పరిస్థితుల నుండి రక్షించేవాడు ఆయనే. నీవే ప్రవాహంలో కొట్టుకుపోతున్నావో నాకు తెలియదు, కానీ తన బాహువును చాపి నిన్ను ఆ ప్రవాహంలో నుంచి లేవనెత్తి బయటికి తీసుకొచ్చి విశాలమైన స్థలంలో నీ పాదాలను స్థిరపరచువాడు ఆయనే. అందుకే ఆయన చెప్తున్నాడు, తన ప్రాణంతో చెప్తున్నాడు, ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? మనం ఏం చేస్తాం? కృంగిపోయి నిరాశతో కూడిన మాటలు. ఏలియా భక్తుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక చచ్చిపోతే బెటర్ అయ్యా, నన్ను తీసేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇంకో భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? తన ప్రాణంతో తనే చెప్పుకుంటున్నాడు, నువ్వు కృంగిపోవద్దు, నీవు కృంగిపోవద్దు, తొందరపడద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన నా రక్షణకర్త అని దేవుని ఏమంటున్నాడు తెలుసా? ఇంకనూ స్తుతిస్తున్నాడట. ఆమె చెప్పండి, నిజమేగా? ఇంకనూ స్తుతిస్తే దేవుడు ఏం చేస్తాడు? బంధకాల్లో ఉండి నిరీక్షణ కలిగిన వారిని కోట కలిగిన పట్టణంలోనికి తీసుకెళ్ళి రెండంతల మేలు చేసేవాడు నా దేవుడు. రెండంతలుగా మేలు చేసేవాడు నా దేవుడు. నీ శ్రమలో నిన్ను వదిలేసేవాడు కాదు. నువ్వు శ్రమ పడుతున్నప్పుడు, బంధించబడినప్పుడు, నీ బంధకాల్లో కూడా ఇంకా దేవుని యందు నిరీక్షణ ఉంచుతున్నావు చూడు, వారికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రెండంతలుగా మేలు చేస్తాడు. ఎంతగా చేస్తాడు? రెండంతలుగా మేలు చేస్తాడు. కీర్తనాకారులాగా నీ ప్రాణంతో నువ్వు చెప్పుకో. ఏమని చెప్పుకోవాలి? నువ్వెందుకు తొందరపడుతున్నావు? నువ్వెందుకు కృంగిపోతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన నా రక్షణకర్త అని నువ్వు ఆయన ఇంకా స్తుతించగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? జకరియా గ్రంథంలో చెప్పిన రైతుగా బంధకములో ఉండి, చదవండి ఆ మాట. జకరియా గ్రంథం బంధకములో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా. ఎక్కడ చెప్పాలి? నీ కోటలో ప్రవేశించుడి, రెండంతలుగా నీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నా దేవుని పట్ల నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి, బంధకాల్లో ఉన్న బంధకాలు నిన్ను బంధించేసి వేసిన నీవు మాత్రం నిరీక్షణ కోల్పోకూడదు. నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బంధకాల్లో ఉండి ఆయన కొరకు నిరీక్షించి స్తుతించేవారిని, ఘనపరిచేవారిని దేవుడు రెండంతలుగా మేలు చేస్తాడు. వదిలేశాడా? ఏమండి, యోబు సర్వం కోల్పోయాడు. ఆయన జీవితంలో ఆరోగ్యం మొత్తం పోయింది, భార్య విడిచి వెళ్ళిపోయింది, స్నేహితులు నిందలేస్తున్నారు. ఆ బంధకాలన్నీ ఆయన చుట్టుకుని ఉన్న ఆయనలో ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? ఈ చెట్టు నరకబడింది, ఒక రోజున నీటి వాసన ఈ చెట్టుకు తగులుతుంది, అప్పుడు మరలా ఈ మొద్దు సిగురిస్తుంది. ఆ నిరీక్షణతోనే బ్రతికాడు, ఆ నిరీక్షణతో దేవుని స్తుతించాడు, ఆ నిరీక్షణతోనే దేవుని నామాన్ని ఘనపరిచాడు. కాబట్టి రెండంతలుగా ఆశీర్వదించాడు. తన ముగింపు ఎలా ఉంది? రెండంతల ఆశీర్వాదంతో.
ఈ రోజున నీ ముగింపు కూడా రెండంతల ఆశీర్వాదంతో దేవుడు ముగించబోతున్నాడు. రెండంతల మేలు చేయబోతున్నాడు. నీవు నిరీక్షణ కోల్పోవద్దు. ఇక మరణమే నాకు తథ్యం, మరణం తప్ప నాకు మరొక దిక్కు లేదు అని నువ్వు అనుకోమాకు. నీకు కొరకు దేవుడు శక్తికి మించిన ప్రయాణాన్ని సిద్ధపరిచాడు. నీ జీవితంలో ఓక కన్నాని కార్యాలు నీ జీవితంలో దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నువ్వేం చేయాలంటే, నువ్వు భక్తుడివే కాదంట్లా, ప్రార్థన పరుడివే కాదంట్లా, దేవుని కొరకు రోషం కలిగి నిలబడేవాడివే కాదంట్లా, కానీ నిరీక్షణ కోల్పోవద్దండి. నిరీక్షణ కోల్పోవద్దు. దేవుని పట్ల నిరీక్షణ కోల్పోవద్దు. కీర్తనకాడు తన ప్రాణంతో తను మాట్లాడుతున్నట్టుగా నువ్వు మాట్లాడాలి. ఆమేననరే? ఎందుకంటారు మీరు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడంటే ఆమేనంట. నిరీక్షణను కోల్పోకూడదు. మన ప్రాణంతో మనం మాట్లాడాలి. నా ప్రాణమా, నీవేళ కృంగిపోతున్నావే ప్రాణమా, నువ్వెందుకే నన్ను తొందర పెడుతున్నావు? దేవుని పట్ల నిరీక్షణ ఉంచు. ఎవరి పట్ల? దేవుని పట్ల నిరీక్షణ ఉంచు అని ఆయనే నా రక్షణకర్త అని నువ్వు చెబుతూ ఆయనను స్తుతించాలి. ఏం చేయాలి? స్తుతుల మూలంగా ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు నీ స్తుతుల మీద ఆసీనుడై ఉండి నీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. ఎన్నోసార్లు కృంగిపోయిన పరిస్థితుల్లో నా దేవుడు నన్ను బలపరుస్తూ నా దేవుని పట్ల ఉన్న నిరీక్షణతోనే ముందుకు సాగిపోతున్నా. నిజంగా ఎదురైన అవమానాలు, పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న భయానకమైన పరిస్థితులు మీకు తెలుసా? మీరు కూర్చుని చక్కగా ఉంటారు. నీకు కలిగిన దాంట్లో ఏదో చిన్న కానుకేస్తావు. కానీ దేవుని కొరకు ఎంత నలుగుతున్నానో తెలుసా? నేను నెలకు వచ్చి 50,000 రూపాయలు కట్టాలి. ఎంత చెప్పండి? నువ్వెంత కడుతున్నావు? ఎంత కడుతున్నావండి? నేను తినటానికి కాదు, నీ సుఖంగా జీవించటానికి కాదు. నేను చేసిన అప్పులు ఎందుకో తెలుసా? మందిరాల కోసం. నేను చేసిన అప్పు ఎందుకో తెలుసా? సువార్త కొరకు. దేని కొరకు? సువార్త కొరకు. ఇన్ని నలిగిపోతూ ఉన్నా కూడా ముఖంలో నా నవ్వు ఎప్పుడు చెరిగిపోదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నవ్వగలుగుతాను. ఎందుకో తెలుసా? ఆయన ఉన్నాడు, పిలిచినవాడు ఆయన. ఆమేన్. ఆయనే మనల్ని రక్షించేవాడు. ఆయనే మన కొరకు శక్తికి మించిన ప్రయాణాన్ని సిద్ధపరిచేవాడు. మనం విసిగిపోవచ్చు, ప్రాణాన్ని నాకొద్దు ప్రభువా ఇంకా చంపేయి అనొచ్చు. కానీ ఆయన మన కొరకు సిద్ధపరిచిన సంకల్పం, ఆయన సంకల్పాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన మన కొరకు శుభప్రదమైన దినాలు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఆమేన్ చెప్పండి. శుభప్రదమైన దినాలు. ఏ దినాలండి? శుభప్రదమైన దినాలు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. అందుకే నిరీక్షణ. చిన్నగా శ్రమ పడటానికే ఈ శ్రమలు పడి నేను ఎక్కడ బతకనయ్యా, నా కుటుంబాన్ని నేను లాగించలేనయ్యా, ఈ శ్రమలు పడే కంటే చస్తే బెస్ట్ అని. ఎంత కడుతున్నావేంటి? ఎంత శ్రమ పడుతున్నావేంటి? నాకంటే అనారోగ్యం కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? తెల్లారి లేచానని పొద్దున్నే సూర్యుని చూస్తే నేను అనుకుంటా ఇవాళ కూడా బ్రతికే ఉన్నాను. అంత బాధ లోపల అనుభవిస్తూ కూడా దేవుని బట్టే సంతోషం. ఎవరిని బట్టి? పరిస్థితులను బట్టి కాదు సంతోషం.
పరిస్థితులు చూస్తే టెన్షన్, నాకు తెలియకుండానే నా తల హీట్ ఎక్కిపోతుంది, ఇస్త్రీ పెట్టి కాలినట్టు కాలుతూ ఉంటుంది. కానీ అలా నేను బ్రతకను. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఆమేన్. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఎప్పుడు ఈ పరిస్థితులని మన జీవితంలో ఉంచడం. ఎందుకో చెప్తున్నానో తెలుసా? నేను ఈ పరిచర్యను ప్రారంభించినప్పుడు తినటానికి కూడా తిండి లేని పరిస్థితి. ఏ పరిస్థితి? తినటానికి కూడా తిండి లేని పరిస్థితి. ఎవరిని అప్పటిటానికి కూడా నాకు ధైర్యం సరిపోయేది కాదు. అలాంటి పరిస్థితి దేవుడు సమృద్ధినిచ్చాడు. ఆమేన్. కాళ్ళతో నడిచి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి. నా సేవ పరిచర్య వాహనాలే లేవు. ఎప్పుడు వచ్చింది నాకు వాహనం? నాకు ఇప్పుడు వచ్చిందండి వాహనం. సేవ చేసిన 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు గాంధీ గారు ఆయన వాడేసిన స్కూటర్, పక్కన పెట్టేసిన స్కూటర్ నాకు ఇస్తే ఆ స్కూటర్ తెచ్చుకొని సేవ చేశా. దాని మీద ఎంత సేవ చేశాను తెలుసా? ఇక్కడ 150 రూపాయలు కానుకొస్తే 150 రూపాయలు పెట్టి సింగగూడెం వెళితే అక్కడ 30 రూపాయలు వచ్చేది. ఎంత? ఎప్పుడు డబ్బుల వైపు చూడలా. మళ్ళీ అక్కడి నుంచి సింగగూడెం నుంచి అటు వెళ్ళేవాళ్ళం. ఎటు? నూజివీడు వెళ్ళేవాళ్ళం. ఎవరికి తెలుసండి, కనీసం పెట్రోల్ కూడా వచ్చేవి కాదు నేను వెళ్ళినప్పుడు. ఎప్పుడన్నా మీతో చెప్పానా నాకు లేవని? ఎప్పుడన్నా మాట్లాడానా ఈ పరిస్థితుల్లో నేను బ్రతుకుతున్నానని? అవన్నీ దాటుకుంటూ వస్తే దేవుడు ఈరోజు వాహనాన్ని ఇచ్చాడు. ఆమేన్. మీరేం చూస్తున్నారంటే అయ్యగారు తిరిగి వాహనం తీసుకుని బట్టలే. దీని లోపల ఎంత వేదన ఉందో అది మాకు తెలుసు. ఆ పరిస్థితులు అనుభవిస్తున్న మాకు తెలుసు. దేవుని బలిపీఠం మీద ఉండి అబద్ధాలు చెప్పట్ల, వాస్తవాలే చెప్తున్నా. దేవుని పట్ల నిరీక్షణ ఉంచండి. శుభప్రదమైన నిరీక్షణ. ఏ నిరీక్షణ? శక్తికి మించిన ప్రయాణం, నీ ఊహకు మించిన ఘనకార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. నీవు బంధకాల్లో ఉన్నావు అన్న మాట వాస్తవమే. కానీ ప్రభు యందు నిరీక్షణ ఉంచు. 2 మేలు అనుభవించబోతున్నావు. 2 ఆశీర్వాదాన్ని నువ్వు పొందబోతున్నావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.